దాసనారాయణరావు గారిది మాయాబజార్ చేస్తున్నాను. చేస్తుంటే 12 పాటలు దగ్గర భైరవద్వీపంలో మీరు చేసిన 8 రాగాలతో తుంబుర నారద నటనం ఆ పాట, అలాంటి పాటకి నేషనల్ అవార్డు మిస్ అయింది. ఎందుకు? నాకు అది గుమ్మడి వెంకటేశ్వర గారు చెప్పారు, నీకు రావాల్సిన అవార్డు అయ్యా దానికి. అది ఎందుకో మీకు సింగింగ్ వైపు లేదు సార్ ఇంట్రెస్ట్? అంటే నాకేమో మా అన్నయ్య చనిపోయిన తర్వాత బాలు గారి మరణం మిమ్మల్ని బాగా బాగా ఇబ్బంది అంటే సడన్ షాక్. అది టైం వచ్చిన తర్వాత ఆ టైం వస్తే మనకి ఒక పొర కప్పేస్తుంది అంతే. సినిమా కమర్షియల్గా హిట్ అయితే మీరు ఇంకొక స్థాయిలో ఉండేవాళ్ళం. ఈ మాట నాకు చిరంజీవి గారు చెప్పారు. అంటే నేను చెప్పాను, నా తప్పు కాదు కదా సార్. మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ ఎలా ఉండేది ఆ రోజుల్లో? చాలా తప్పు. అంటే తప్పు అంటే అప్పటికంతే. ఇప్పుడు రామారావు, నాగేశ్వరరావు లాంటి మహానుభావులే 15 కోట్లు 20 కోట్లు తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. మనకి దొరకని అదృష్టం వాళ్ళు దొరికింది. అమ్మాయ మీ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంతండి? హైయెస్ట్ పేమెంట్ నేనే రూపాయి వాళ్ళ. మా అబ్బాయి 4 ఏళ్ళు రెహమాన్ గారికి, కీరవాణి గారికి ఆస్కార్ వచ్చింది. మీరు ఎలా దాన్ని చూస్తారు? నేను దాని పెద్ద ఈ జనరేషన్లో మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు? నాకు మణిశర్మ ఇష్టం. ఎందుకంటే సో అతను పర్ఫెక్ట్ నా దృష్టిలో. కానీ చాలామంది మీరు అన్నట్టు ఆయనకి సరిగమలు కూడా రావు, నోట్స్ రాదు అని చెప్తుంటారు కదా. ఏది రాకపోయినా ఏదో ఒకటి ఉంది కదా. తెలుగు 360 ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మీ ముందుకి ఒక ఘనమైన చరిత్ర ఉన్న సంగీత దర్శకుడిని తీసుకొస్తున్నాను. ఈయన పేరు చెప్తే ఈ జనరేషన్కి తెలియకపోవచ్చేమో కానీ మా జనరేషన్ మాత్రం ఆయన చాలా మంచి పాటలు ఇచ్చారు. సంగీత దర్శకుడిగానే కాదు, అన్ని విభాగాల్లో, సంగీతానికి సంబంధించిన అన్ని విభాగాల్లోనూ ఆయనకు ప్రమేయం ఉంది. మనం ఇప్పుడు పేర్లు చెప్పుకుంటూ పోతే ఇంతమంది ఈయన దగ్గర పనిచేశారా అనిపించుకునేంత చరిత్ర ఉన్న సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ గారు. ఆయనతో మాట్లాడి ఆయన జ్ఞాపకాలను కానివ్వండి, ఆయన ప్రయాణం కానివ్వండి ఒక్కసారి మనం తెలుసుకుంటే ఎంతో కొంత స్ఫూర్తి, సంగీత ప్రపంచంలో ఎంతో కొంత స్ఫూర్తి ఇవ్వగలిగిన సంగీత దర్శకుడు ఆయన కలుసుకుందాం. ఆయన జీవితం గురించి కానీ, ఆయన ప్రయాణం గురించి కానీ, ఆయన కలుసుకున్న మహోన్నతమైన వ్యక్తుల గురించి కానీ మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. నిజంగానే ఈ జనరేషన్కి మాధవపెద్ది సురేష్ అంటే తెలియకపోవచ్చేమో కానీ పాటలు వింటున్న వాళ్ళకి, ఇప్పటికీ ఆ తరం పాటలు వింటున్న వాళ్ళకి సడన్గా ఒక భైరవద్వీపంలో పాట వస్తే, సడన్గా ఒక బృందావనంలో పాట వస్తే ఈ పాట ఎవరు చేశారు ఆయన సెర్చ్ చేసుకున్న వాళ్ళకి మీరు ఖచ్చితంగా తెలుసు. ఒక గొప్ప ప్రయాణం అనుకోవచ్చు. ఎందుకంటే సంగీత విభాగంలో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయో మీరు అన్నీ చేశారు. రేడియోలో చేశారు, టీవీలో చేశారు, సినిమాలు చేశారు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు, కచేరీలు చేశారు. ఇక ఏది వదలలేదేమో నాకు తెలిసి. అన్ని ఇవే కాదు, మెడికల్ కాలేజెస్కి టైటిల్ సాంగ్స్ వేసి ఇచ్చా. ఓకే. ఇక్కడ మన కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ గుంటూరు, జేఎన్టీయు అనంతపురం, వీటన్నిటికీ టైటిల్ సాంగ్స్ చేసి ఇచ్చా. సో అన్ని సెగ్మెంట్స్లో వర్క్ చేశారు. అవునవును. అది బహుశా ఏ మ్యూజిక్ డైరెక్టర్కి దొరకలేదు. పైగా మీరు పనిచేసిన వ్యక్తులు చిన్న చిన్న వాళ్ళేం కాదు, పెద్ద పెద్ద వ్యక్తులు. బాలసుబ్రహ్మణ్యం గారు, ఇళయరాజా గారు, తర్వాత బాలీవుడ్ బప్పిలహరి గారు. అసలు పేర్లు చెప్తుంటే ఇంతమందితో పనిచేశారు. అయిన రెహమాన్ గారు, ఇంతమందితో పనిచేసిన అరుదైన వ్యక్తి మీరు. ఇంతమందితో పనిచేసిన ఎలా ఈ జర్నీని ఒకసారి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్? అంటే చాలా చేసామనిపిస్తుందా? ఏం లేదు, చాలా ఏం లేదు. నాకు స్ఫూర్తి ఎవరంటే సంగీతం శ్రీనివాసరావు. 94 years కూడా ఆయన సినిమా చేసినప్పుడు ఆయనకన్నా 19 ఏళ్ళు చిన్నవాడు నేను. అంతవరకైనా కనీసం చేయాలి. అలాగే మా మహాదేవన్ గారు కూడా ఆయనకి షష్టి పూర్తి అయిన తర్వాత నేను జాయిన్ అయినా ఆయన దగ్గర. అప్పుడు చూసి ఆయన దంచమే మెనంతో కూతుర పాటలు చేస్తుంటే ఈయన ఏజ్ ఏంటి, ఈయన పాటలు ఏంటి అనుకునేవాడు. సో అందుకనే ఏజ్ ఏముంది దీనికి. రాఘవేంద్రరావు ఎటువంటి సినిమాలు తీశారు, అంత యూత్ఫుల్ తీశారు ఆయన. సో ఇప్పటికీ ఆయన కదిలిస్తే యూత్ఫుల్ కదా చెప్తారు. అదేంటున్నా. సో మాకు అంత యూత్ఫుల్లే. మా ఫ్రెండ్స్ వాళ్ళు, మా మనవాళ్ళు, తర్వాత చిన్న చిన్న పిల్లలు, లేటెస్ట్ ట్రెండ్ అంతా మేము గమనిస్తుంటాం.
అంటే ఇప్పుడు మ్యూజిక్ చేయటం అంటే ఈజీ మాకు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు 4:30, 5 నిమిషాలు, 6 నిమిషాల పాటలు పాటలు ఉండేవి. ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఓన్లీ 3.5 మినిట్స్ సాంగ్సే. అంతే అంతే. పైగా దానికి ఏమీ హృదయంలోకి వెళ్ళి 10 కాలాల పాటు నిలిచి ఉండే పాటలు ఏమీ లేవు. అవును. 90% లేవు. సో అవి ఎవరైనా చేయొచ్చు, దానికి ఏముంది. అందుకనే మంచి సినిమాలు వచ్చినప్పుడు చేద్దాం అనుకుంటున్నాం. బస్ త్వరలో వస్తున్నాయి. 2-3 కాంటాక్ట్ చేశారు. మేబీ త్వరలో సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేసి చేయాలని. సంగీతం శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడగలిగే అర్హత కానీ, అనుభవం కానీ, ఆ పరిచయం కానీ, ఆ సాన్నిహిత్యం కానీ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఇండస్ట్రీలో మీరే. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు ఒక 6 ఏళ్ల వయసు నుంచి సంగీతం గారు మీకు తెలుసు. అవును. మీ కెరీర్లో ది బెస్ట్ సినిమాలు ఆయనతోనే చేశారు. ఎలా ఉండేది సార్ సంగీతం గారు ఆ రోజుల్లో? ఆయన హావా ఎలా ఉండేది? అంటే ఆయన ఎవరో మాకు అసలు తెలియదు. మాకు తెలిసింది ఏంటంటే కేవీ రెడ్డి గారు. అంటే ఊహ తెలిసిన 6 ఏళ్ళు. మా నాన్నగారు విజయవాడలో నుంచి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మేము 2 మంత్స్ మా బాబాయ్ ఇంటికి వెళ్ళేవాళ్ళం. మాధవపల్లి సత్యం గారు, గోఖలే గారి ఇంటికి వెళ్ళినప్పుడు రికార్డింగ్స్ చూస్తుండేవాళ్ళం. అలాగే మా గోఖలే బాబాయ్తో సెట్టింగ్స్ అవన్నీ చూసేవాళ్ళం. మాయాబజార్ రథన్ రాయిది అని మా బాబాయ్ చూపించాడు. అంటే బడిబడి దేవా చేసిన ఇక్కడ ఎదురున్న పింగళ నాగేంద్రరావు ఇల్లు ఉండేది. అక్కడ ఇటు కాదు, ప్రేమ కుర్చీలు వేసుకుని రౌండ్ టేబుల్ వేసి కూర్చునేవాళ్ళు. నాకు ఇప్పుడే బాగా గుర్తు. కేవీ రెడ్డి గారు, మాధవపతి గోఖలే గారు మా బాబాయ్, తర్వాత కేవీ రెడ్డి గారు, తర్వాత మార్కస్ బాట్లే గారు, పింగళ నాగేంద్రరావు వీళ్ళందరూ కూర్చుంటే సంగీతం కానీ నేను 4-5 సార్లు చూసాను. వైట్ అండ్ వైట్ వేసుకుని వచ్చేవారు ఆయన. ఆయన అసోసియేట్ అని నాకు తర్వాత తెలిసిందే. ఆయన అలా కొన్నిసార్లు చూసి అంతే, దట్స్ ఆల్. ఇంకా తర్వాత నాకేం తెలియదు. తర్వాత కొన్ని ఏళ్ళకి నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను కీబోర్డ్ ప్లేయర్గా బాగా బిజీగా ఉన్నప్పుడు ఆయన సినిమాలు కొన్నింటికి నేను కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడు అరే ఎంత బాగుంది ఈ సినిమా, భలే డైరెక్టర్ అయినా అనిపించేది. ఏ సినిమాలు చేశారండి? కన్నడలో నా పేర్లు గుర్తులేదు. కన్నడలో 4-5 సినిమాలు చేశాను. తెలుగులో మయూరి, తర్వాత ముఖ్యంగా పుష్పక్ నేను కీబోర్డ్ ప్లేయర్. దగ్గర 18 రోజులు పనిచేశాను. ఎల్ వైద్యనాథన్ దానికి మ్యూజిక్ డైరెక్టర్. అవును. సో బాగా గమనించేవాడిని. కాకపోతే నాకు బాగా ఇష్టం ఆయన ఎవరో తెలియదు. అంటే కీబోర్డ్ ప్లేయర్ అని తెలియదు వాళ్ళకి. అవునవును. తర్వాతనే మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత 5 సినిమాలు అయిన తర్వాత అప్పుడు విజయవాడలో సినిమాలు మొదలుపెట్టినప్పుడు రావికొండలో వారు చెప్పారు. ఆయన పరిచయం చేశారు. ఆయన అందరికీ సన్నిహితుడు రావికొండలో. అసలు ఆయనే ఆ గ్రూప్ ఫామ్ చేసి అటు బాపు రమణ గారికి ఆయన ఏవిఎం వాళ్ళకి అందరికి. అంటే ఆయన 60 ఏళ్ళు, ఆయన చనిపోయేప్పటికీ 60 ఏళ్ళు పనిచేశారు ఆయన. అవును. సో దాంతో మా ఫ్యామిలీకి ఆయన బాగా అటాచ్డ్. దాంతో మనం సినిమాలు తీద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఆయన మాధవపతి గోఖలే గారు మన ఆస్థాన విద్వాంసులు కదా, వాళ్ళ అన్నగారు అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఇప్పుడు జంజాల పరిచయం చేశాడు, 5 సినిమాలు చేశాడు ఆల్రెడీ, అతను అయితే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, అతని దగ్గర మంచి విద్వత్తు ఉంది అని ఆయన చెప్పాడు. అలాగే నేను అప్పటికి ఫస్ట్ ఇచ్చేసా ప్రైవేట్ ఆల్బమ్ బొమ్మ సాయిరామ్ అని ఆల్ సింగర్స్ పాడారు దాంట్లో. ఓకే. పెద్ద పెద్ద అప్పటికి లీడింగ్లో ఉన్న సింగర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, జిక్కి గారు, వాణి జయరాం, పి సుశీల్ గారు, శైలజ రామకృష్ణ గారు, బాలసుబ్రహ్మణ్యం అందరూ, మా అన్నయ్య మాధవపతి రమేష్ అందరూ. ఆ సీడీ ఆయన బాగా నచ్చింది. అంటే అందరినీ ఆయన కలవలు అసలు. తర్వాత కంపోజింగ్ రోజు మేము కలిసాం. 21 రోజులు వరుస కూర్చున్నాం. నాతో పాటు వెన్నెలకంటి కూడా వచ్చాడు. వెన్నెలకంటి వాళ్ళ నాన్నగారు కూడా అక్కడ వర్క్ చేశారు క్యాషియర్గా విజయాలో. సో అలా వచ్చాం. అక్కడి నుంచి పాటలు, ఆ పాటలు అనుకోకుండా బాగా అందరికి నచ్చాయి. ముఖ్యంగా నచ్చాయి. పిక్చర్ కూడా హిట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేసినా కూడా ఏంటంటే హిట్ అనేది కనపడకపోతే ఇండస్ట్రీ వైపు మన వైపు చూడదు. అది చాలా నాకు ఇప్పుడు ఇంతవరకు ఇన్నేళ్ళు నేను గుర్తుంటానికి కారణం ఏంటంటే నేను చేసిన ఫస్ట్ హైనాయక పాటలు కానీ, లేకపోతే బృందావనం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, మాతో పెట్టుకోకు, ఇలా కొన్ని సినిమాలు
అవి మంచి హిట్ అవ్వటం వల్ల, పెద్ద హీరోతో చేయటం వల్ల, బాలయ్య బాబుతో, ఉమ్, దాంట్లో అంటే ఇతను ఏ టైప్ అని చేయగలడు అని ఒక ముద్ర. అవును. దానివల్ల ఇంతకాలం మధ్య మధ్యలో సినిమాలు నాకు ఈటీవీకి వెళ్ళిపోవటం వల్ల సినిమాలు తగ్గాయి. ఉమ్, అంటే మొదటి నుంచి నేనేంటంటే నా అంతట నేను వెళ్ళి అడిగింది ఏది లేదు అసలు. రైట్. ఎప్పుడో 74లో తాతనాయన చలపతిరావు నన్ను పరిచయం చేశారు కీబోర్డ్ ప్లేయర్గా. అక్కడి నుంచి అందరి దగ్గర వర్క్ చేసేవాడిని. సో ఇంకెవరిని కలవాల్సిన అవసరం లేదు అప్పుడు. మ్యూజిక్ డైరెక్టర్ రావడానికి మా జంజాల పరిచయం చేశాడు. మేము కాలేజ్ మేట్స్. సో అక్కడ సీనియర్ అండి ఆయన? నాకు నాకన్నా 8 నెలలు పెద్దవాడు. అంతే. 1 ఇయర్ సీనియర్. 1 ఇయర్ సీనియర్. కాలేజీలో మేము అందరం బాగా ఫ్రెండ్స్ మేము. కాలేజీలో ఏమైనా ట్రూప్ లాంటిది ఏమైనా ఉండేదండి? లేదు మాకు కాలేజ్ డేస్లోనే 1967లో మాకు ఒక గ్రూప్ ఉండేది, భావనా కళా సమితి అని. వాళ్ళందరం మేము కలుస్తుంటాం ఇప్పుడు కూడా. మా అన్నయ్య పాడుతుండేవాడు, నేను హార్మోనియం. అక్కడి నుంచి అలా అలా నేను అకార్డింగ్ ప్లేయర్గా కొన్ని వందల ప్రోగ్రామ్స్ చేసాం. అప్పుడే మాకు బాలసుబ్రహ్మణ్యం గారు, ఇళయరాజా వీళ్ళందరూ పరిచయం అయ్యారు మాకు. పరిచయం మనం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మెడ్రాస్ వెళ్తేనే ఇంకా బాగా మాకు ఫ్లరిష్ అవ్వచ్చు. అప్పటికే నేను ఎల్ఐసి, ఆంధ్ర బ్యాంక్ టెంపరీ జాబ్స్ చేశాను. నాకు చాలా డిగ్రీస్ ఉండేవి. బిఏ హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, తర్వాత టైపు హై స్పీడ్, షార్ట్ అండ్ హై స్పీడ్, హిందీ రాష్ట్ర భాష, పెయింటింగ్ డిప్లొమా చాలా ఉండేవి. సో ఉద్యోగం ఈజీగా వస్తుంది, నాకు ఇబ్బంది లేదు. కాకపోతే 73లో మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మా అన్నయ్య అప్పటికే మెడ్రాస్ వెళ్ళి మెల్లగా ఒక అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ముందు చలపతిరావు దగ్గర పాటలు పాడుతుండేవాడు. సో వాడికి ఒక నమ్మకం ఏర్పడింది. అప్పుడు నువ్వు వచ్చే నాన్న పోయిన తర్వాత నువ్వు అక్కడ వద్దు, అక్కడవే అమ్మ కూడా మన దగ్గర తీసుకొచ్చేద్దాం మెల్లగా అని చెప్పి నన్ను అక్కడికి. సో మా అన్నయ్య నాకు తొలి గురువు. మీకు సింగింగ్ వైపు లేదు సార్ ఇంట్రెస్ట్? అంటే నాకేం సింగింగ్ ఎప్పుడంటే మా అన్నయ్య చనిపోయిన తర్వాత, మా అన్నయ్య ఉన్నంతకాలం వాడే పాడేవాడు, నేను ట్యూన్ చేసేవాడు, పాడే వినిపించేవాడు. మా అన్నయ్య భైరవదీపం టైంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత సరిగ్గా శ్రీతుమ్మూరు నారదాదామృతం కంపోజింగ్ ముందు ఆ పాటంతా నేనేం పాడి క్యాసెట్లో బాలు గారు పంపించాను. ఆయన అంటే నేను పాడేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. గొంతు గొప్ప గొంతు కాకపోవచ్చు కానీ పాడే ఏ సింగర్ అయినా నా దగ్గర పాడేటప్పుడు పర్ఫెక్ట్గా పాడతారు వాళ్ళు. తెలుసు వాళ్ళు దాంట్లో ఉన్న అతను సింపుల్గా ఉంటుంది కానీ చాలా విషయాలు ఉంటాయి ఆయన దగ్గర కంపోజ్ చేస్తారు, అందరూ తెలుసు. సో అలా బాలు గారు వచ్చారు, ఏమైనా నువ్వు హార్మోనియం పెట్టుకుని నువ్వే పాడి వినిపించు అని అక్కడి నుంచి అలా మొదలుపెట్టాం. కానీ కచేరీలు ఎప్పుడో ఒకటి పాడుతుంటే విడిగా నేను పాడాలి అని నాకు ఎప్పుడు అది కలగల. అంతేకాదు ఒక 1500 సినిమాలు వర్క్ చేసిన వాడిని కీబోర్డ్ ప్లేయర్గా. నా సినిమాలు నేను కీబోర్డ్ ప్లేయర్ నేను వర్క్ చేయలేదు. నాకన్నా మహానుభావులు ఉన్నారు. సో వాళ్ళతో నేను వర్క్ చేయించుకున్నాను. చాలామంది కీబోర్డ్ ప్లేయర్స్ నాకన్నా ముందు విజయ్ మాన్యుల్ అని ఇళయరాజా గారి ఎక్కువ 90% ఆయనే. అతను వర్క్ చేసేవాడు నా కీబోర్డ్ ప్లేయర్గా. తర్వాత ఇప్పుడున్న రాకేష్ ఇక్కడ ఈ ఊళ్ళో రాకేష్, మా ఊళ్ళో అక్కడ ఇంకా ఈశ్వర్ కోదరమణి గారి అబ్బాయి, ఇలా చాలామంది వర్క్ చేశారు. అయ్యప్ప అని ఒక అతను, అలాగే వైలెంట్ సీనియర్స్ వాళ్ళందరూ వర్క్ చేశారు. రెహమాన్ గారు ఏ సినిమా? రెహమాన్ నాకు భార్గవ్ సినిమాకి అప్పటికి అతను అడిగాను, అడిగితే ఒక పాట వాయించాలి నువ్వు అన్నా. అతను ఒక్కడే, నో ఆర్కెస్ట్రా. అప్పటికే అతను కంప్యూటర్ మీద బేస్ చేసి చేస్తున్నప్పుడు సీతారామ శాస్త్రి గారి పాట అది అతనే పరిచయం చేశాడు. ఇది సరస్వతి రాగంలో చాలా బాగుంది, ఇలా ఎవరు చేయట్లేదు, మీరు చాలా కొత్తగా ఉంది ఇది అని చెప్పి అతను మాల్గాడి శోభను పరిచయం చేసి మా ఇంటికి వచ్చింది ఆ పిల్ల. వచ్చి అమ్మాయి చేతి పాడించాం. ఒప్పుకుంటే తప్పు లేదు లేరా అని తమాషగా వస్తుంది పాడేది. సరస్వతి రాగం చాలా ప్రసిద్ధమైన రాగం, దాంట్లో డిస్కో సాంగ్ అది. దానికి అతను ఒక్కడే ఆర్కెస్ట్రా, అంతే, 5000 పేమెంట్. తర్వాత భార్గవ్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అతనే వాయించాడు. అలా ఇంకొక సినిమా కూడా వర్క్ చేశాడు నాకు. ఎప్పుడైనా గుర్తు చేసుకుంటారండి రెహమాన్ గారు? నేను ఆ మధ్య వాళ్ళ అమ్మగారు చనిపోవడానికి ముందు ఒక 20 రోజుల ముందు అనుకుంటా నేను మెయిల్ పెట్టాను మన శివమణి దగ్గర తీసుకుని. మెయిల్ ఐడి
తీసుకుని పెడితే వాళ్ళ అసిస్టెంట్తో మాట్లాడిచ్చాడు. మాట్లాడితే సార్కి ఎప్పుడు వీళ్ళుంటే చెప్పమన్నప్పుడు రమ్మని అన్నాడు. అంటే ఏం పర్లేదు, నేను మా అమ్మ ఇంట్లో ఉన్నాను, రెండు సందులు అవుతలే కదా, ఆయనకి ఎప్పుడు ఫ్రీ అవుతే నేను వస్తాను. ఈవినింగ్ 6కి రమ్మన్నారు సార్ అన్నాడు. తనే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాను, నా వైఫ్ని. పాతది ఏది మర్చిపోలే. అందుకనే అతను ఈ లెవెల్లో ఉన్నాడు. అంతే కృతజ్ఞత భావం. ఇప్పుడు చెప్పాడు, మా నాన్నగారితో వర్క్ చేశారు ఆయన, నాకు 5,000 ఇచ్చారు మీ ఆయన, చాలా గొప్ప కీబోర్డ్ ప్లేయర్ ఆయన, అంతేకాదు గ్రేట్ కంపోజర్ ఆయన అని ఒక గంట సేపు మాట్లాడుకున్నాం. అతనే సెల్ఫీలు తీశాడు నాకు, మా ఇద్దరికి, మేము ముగ్గురం తీసుకున్నాం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అమ్మని చూడాలి అన్నాను. ఎందుకంటే వాళ్ళ అమ్మగారి దగ్గర నేను కీబోర్డ్ రెంట్కి తీసుకునేవాడిని, 110 రూపాయలు ఇచ్చేవాళ్ళం. అవన్నీ నాకు గుర్తు. వాళ్ళ నాన్నగారు నా బాగా ఫ్రెండ్. అమ్మకి వంట బాగుండాల, మీరు వద్దులేండి అన్నాడు. అలా అన్న 20 days లోపల ఆయన చనిపోయింది. అప్పుడు వెళ్ళాను నేను. వెళ్ళి ఆవిడకి శ్రద్ధాంజలి ఘటించి చేసి, సో రెహమాన్తో నాకు పరిచయం. ఇండస్ట్రీలో కృతజ్ఞత భావం చాలా తక్కువ ఉంటుంది, ఉండదును. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే యూజ్ అండ్ త్రో లాగా. ఇప్పుడు మనకి వాళ్ళతో అవసరమైనప్పుడు వాళ్ళతో మాట్లాడతారు, అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఏదో ఒంట్లో బాగుండాల, ఒక 4-5 ఏళ్ళు వాళ్ళు అవే ఫ్రమ్ ది స్క్రీన్, వాళ్ళని ఎవరికి పట్టించుకుంటారు? అసలు ఎవరు పట్టించుకోరు. ఏదో కొద్దిమంది, వెరీ ఫ్యూ. అంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బాలయ్య బాబు నాకు బాలు గారు చనిపోయిన 3వ రోజు ఫోన్ చేశారు. మీరు అక్కడే ఉన్నారు కదా, అవును బాబు నేను వస్తానన్నారు. అంటే ఆయనకి ఏదో కుదరల పాపం. తర్వాత తెలిసింది ఏంటంటే బాలు గారికి ఎలా ఉంది అని ఆ 40 రోజులు 50 రోజులు డైలీ శుభలాక్ సుధాకర్ని ఫోన్ చేసి అడిగావట ఆయన. అది అందరూ అలా చేయరు కదా. సో అలా కొద్దిమంది ఉంటారు, అందరినీ మనం అనడం లేదు, వెరీ ఫ్యూ. నా వర్క్ నాకేంటంటే నేను వర్క్ చేసిన ప్రతి మ్యూజిక్ రైటర్, అలాగే సింగర్స్ అందరు, ఇప్పుడు సుశీల్ గారి ఇంటికి వెళ్తా, జానకి గారు నా దగ్గరే ఎక్కువ ఉండేది, మా కజిన్ సిస్టరే. రావు బాలసరస్వతి గారు ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్, నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని, ఆవిడతో నేను పనిచేశాను. సో ఘంటసాల గారి ఇంటికి వెళ్తాను, వాళ్ళందరూ ఆయన వైఫ్ కూడా మనం కలిసి వచ్చాం. ఇలాగ సంగీతం గారు, హంసలేఖ, నాకు ఎవరిని వదిలిపెట్టిన, ఇళరాజు ఇంటికి వెళ్తాం, అందరం కింద కూర్చొని భోజనం చేస్తాం. అది నాకు ఇష్టం. అలాగే అదే కాదు, ఇప్పుడు వేటూరు గారు చనిపోయారు, ఆ ఫ్యామిలీ ఎవరు ఎక్కడుంటారు అది మనం చూడపోతేలా. మనం అంతా అది బాగా పనిచేసిన తర్వాత నాకు వాళ్ళ ఫ్యామిలీ అందరూ మేము కలుస్తాం. బాపు గారి ఫ్యామిలీ కలుస్తాం, ముళపూడి వెంకటరమణ గారి ఫ్యామిలీ కలుస్తాం. ఒకళ్ళని కాదు, మాధవన్ గారి ఫ్యామిలీ. వాళ్ళు అక్కడే ఉన్నారు సార్, అంటే ఫ్యామిలీ అక్కడే ఉన్నారు. 2 ఫ్యామిలీలు ఒకే చోట ఉన్నాయా? లేదు, వెంకటరమణ గారి ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేసారు, ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళ అమ్మగారు. చెన్నైలో కింద ఫ్లోర్లో. అవునండి. ఆ తర్వాత ఇప్పుడు పగలగొట్టేసి ఫ్లాట్స్ చేశారు. బాపు గారి ఫ్యామిలీ అక్కడ ఉంటుంది. ఆవిడ ఆయన ఇద్దరు పోయారు కదా. బాపు గారు మనోరాలు మేము కలుస్తాం ఆస్ట్రేలియాలో. అలాగే పోలేందు గారు అబ్బాయిని కలుస్తాను సిడ్నీలో. మొత్తం ఎవరిని వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. అలాగే ఎంఎస్ రెడ్డి గారి వైఫ్ ఈ మధ్యన వెళ్ళి కలిసి వచ్చాం. రామానాయుడు గారి భార్య సురేష్ బాబుతో నేను బాబు ఎలా ఉందో అంతవరకే, అంతేగాని వాళ్ళు నాకు సినిమాలు ఇచ్చారు లేదు, అస్సలు ఐ నెవర్ థింక్ అబౌట్ దట్. అలాగే మన మధ్య రామోజీరావు గారి ఇంటికి వెళ్ళి వచ్చాను, వాళ్ళు ఇప్పుడు కల్పిస్తున్న ఏమా ఎలా ఉన్నారు, బాగున్నారా. అలాగే బాపిరెడ్డి గారు, ఇవన్నీ ఎలా మర్చిపోతాం మేము. బాలు గారి మరణం మిమ్మల్ని బాగా ఇబ్బంది అంటే అది సడన్ షాక్. అది అప్పటికే నేను చెప్పాను, నాలాంటి సీనియర్ బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పారు. టైం వచ్చిన తర్వాత ఆ టైం వస్తే మనకి ఒక పొర కప్పేస్తుంది అంతే. అందుకనే అందరికీ అన్నీ తెలుసు, ఎవ్వరికి ఏం తెలియదు అన్నదాన్ని నిదర్శన బాలు గారు. కానీ చాలా జాగ్రత్తగా ఉండేవారు. అదే అంటున్నా, ఆయన తెలియని విషయమే లేదు. నాకు రాగానే ఫోన్ చేసి, ఏమయ్యా ఇది 2 ఏళ్ళు ఉంటుంది, జాగ్రత్తగా నీ పెద్ద వర్క్స్ అవి లేవు కదా అంటే, ఏం పర్లేదండి నన్ను జాగ్రత్త పడ్డాను, ఇబ్బంది లేదు. లేదని కాదు, అయినా కూడా చెప్పాలి కదా, నన్ను తమ్ముడి కింద చూసేవాడు ఆయన. మరి అంత చెప్పినవాడు ఆయన ఎందుకు రావటం? పోనీ వచ్చాడు, వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత డాక్టర్స్ చెప్పారు, మీకేం పెద్ద ఎక్కువేం లేదండి, మీ ఫామ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి,
ఏం పర్లేదు చిన్నది మాకు వచ్చింది ఉమ్, జస్ట్ ఇంతే. ఉమ్. దానికి ఆయన టెన్షన్ వద్దన్నా వినకుండా ఉమ్, నా వైఫ్కి వచ్చింది, మా ఉమ్. పిఏకి వచ్చింది, ఉమ్, నన్ను ఇంట్లో ఉంటే ఫ్యాన్స్ ఇచ్చానని చెప్పి ఉమ్. ఫేస్బుక్లో పెట్టేసి ఈయన అవును. ఆ, ఫేస్బుక్ పెట్టకపోతే ఎవరికి తెలియదు అసలు. ఉమ్, పెట్టేసి నేను హాస్పిటల్లో జాయిన్ అవుతున్నానని ఉమ్, 1 వీక్ బాగానే ఉంది. ఉమ్, అప్పుడు అర్థమైంది ఆయనకి, అమ్మో ఇదేదో చాలా డేంజర్ ఇది. ఆయనకి కొంత ఇది ఉంది, ఆస్మా కాదు కానీ దాని ఏదో అంటారు అది, ఆ, ఉబ్బసం అలాంటి. అలాంటిది ఉంది ఆయనకి. బట్ అవన్నీ పక్కన పెడితే వాళ్ళందరూ ఆయన ఫ్రెండ్సే. వద్దు, డాక్టర్లు అందరూ. మీరు రావద్దండి అంటే ఎందుకు వెళ్ళాడు ఆయన? ఉమ్, పిలుస్తుంది పైనుంచి అంతే. ఉమ్, దీనికి ఏం ఆన్సర్ ఉండదు. ఉమ్, 1 వీక్లో ఎక్మో పెట్టాలి. ఉమ్, ఎక్మో లేకపోతే వెంకయ్యనాయుడు గారు వాళ్ళందరూ చెప్పి అపోలో నుంచి తెప్పించారు, పెట్టారు. తర్వాత ఆయన వెళ్ళిపోవడం కరెక్ట్. ఆయన మనం చూడలేం, ఉమ్, ఆ రూపమే కాదు ఆయనదే. ఉమ్, ఆయన వెళ్ళిపోయారు. మా వరకు మేము 13 రోజులు అక్కడ ఉన్నాం మేము. ఉమ్, కాకపోతే బాధపడింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఇన్నేళ్ళు పనిచేసాడు ఆయన, ఇంతమందికి పాడాడు కదా. కోవిడ్ ఉంటే ఏముంది, నేను వెళ్ళాను కదా, నా వైపు వెళ్ళింది, నాకు అప్పుడు 70 ఏళ్ళు, ఎవరు రాలేదే అని బాధపడ్డాం. కనీసం యంగ్స్టర్స్ రాలా, పాటలు పాడేవాళ్ళు లేరు, ఎవరు లేడు. ఉమ్, మరి టెమిలియన్స్ వచ్చారు, 50-60 వేల మంది వచ్చారు. ఉమ్, అదేంటి అలా వదిలేస్తారేంటి ఆయన్ని ఉమ్. అని బాధ వేస్తుంది. చాలా మందికి ఉంది అది బాధ. అది సరే, అది ఇప్పుడు ఎవరెవరి రీజన్ వాళ్ళదే. అవును. కాకపోతే నా వరకు ఏం చేశానంటే 13 రోజులు ఉన్నాం, ఆ కార్యక్రమాలన్నింటి చూసుకున్నాం. అంటే మా మీ అందరం మా ఫ్యామిలీ కదా అది. అవును. తర్వాత కూడా నేను చెప్పాను ఒక దీంట్లో, 6వ రోజు బాలుగారు పోయారని మనం బాధపడకూడదు, ఆయన గొంతు వాళ్ళ అబ్బాయి దగ్గర ఉంది, చరణ్ మనం ఎంకరేజ్ చేస్తే ఆయన సంతోషిస్తారు పైనుంచి, ఆ గొంతు మనకి విన్నట్టుగా ఉంటుంది అని డిఎస్పి అందరూ ఉన్నారు ఆ రోజు. తర్వాత నా వరకు నేను ఒక 5-6 పాటలు పాడించాను. నేను మళ్ళీ ఇప్పుడు అతను బాగా బిజీగా ఉన్నాడు. బాలు గారి కోసం ట్యూన్ చేసిన ప్రతి పాట ఇప్పుడు చరణ్ దగ్గరికి వెళ్తుంది. అంటే ప్రతి పాట అంటే సినిమాలు రావాలి, ఇంకా అవును. సినిమాల్లో అతనికి ఇంకా రావాలి. ఉమ్, మన సీతారామం పాడాడు, అవును. ఫస్ట్ క్లాస్లో పాడాడు, ఉమ్, పాడగలడు. ఉమ్, కాకపోతే ఏంటంటే అతను ఎందుకు అడగడు కదా, వెళ్ళి 10 మంది ఎలా అడుగుతాడు. అవును. సో చూడాలి అది. బట్ హీఈస్ బిజీ, నో డౌట్ ఈజ్ బిజీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిమ్. మంచి సింగర్, మంచి గొంతు ఉంది, మంచి మానసిక పరిపక్వత వచ్చింది అతనికి. భైరవ ద్వీపంలో మీరు చేసిన 8 రాగాలతో కంపోజిషన్ అది శ్రీ తుంబుర నారద నాకదం ఆ పాట వన్ ఆఫ్ ది బెస్ట్ కంపోజిషన్. ఇప్పటికీ ఆ పాట గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. బాలకృష్ణ గారు చాలా సందర్భాల్లో ఆ పాట గురించి చెప్పారు కూడా. అలాంటి పాటకి నేషనల్ అవార్డు మిస్ అయింది ఎందుకు? నేషనల్ అవార్డు కాదు, నాకు నంది అవార్డు రాలా. అంటే అది వేరు, దానికి దీనికి మనం అసలు నేను దాని నుంచి ఆలోచించలేదు. కాకపోతే భైరవ ద్వీపంకి వచ్చుండే నంది అవార్డు అయినా వచ్చుంటే మా అమ్మగారు ఉంది అప్పుడు, షీ వుడ్ ఫీల్ హ్యాపీ. ఆవిడ చనిపోయిన సంవత్సరమే నాకు నంది అవార్డు వచ్చింది శ్రీకృష్ణార్జున విజయానికి. అప్పుడు నేను చెప్పాను కూడా, నాకంత పెద్ద సంతోషం ఏం పెద్ద అనిపించలేదు. ఏమో ఇప్పుడు మనం కంపోజ్ చేసేటప్పుడు అవార్డు కోసం చేయంగా, అన్నీ ఒకటే మాకు, ఏదైనా అంతే. ఒక తల్లికి బిడ్డలందరూ ఒకలా ఉంటారు, మాకంతే ఏ పాటనో ఒకటే. కాకపోతే అది హిట్ అయ్యి జనాదరణ పొందింది. ఒక 2 ఏళ్ళ ముందు వచ్చింటే బాగుండేదేమో అనిపించింది. నాకు బృందావనంతో మిస్ అయింది. నాకు అది గుమ్మడి వెంకటేశ్వర గారు చెప్పారు, నీకు రావాల్సిన అవార్డు అయ్యా దానికి. అది ఎందుకో అంటే నేను బోర్డులో ఉన్నారండి. అలాగే చక్రవర్తి గారు చెప్పారు, దానికి కారణం చెప్పారు, ఆయన బోర్డులో ఉన్నారు. నీకు రావాల్సిందే సురేష్, కాకపోతే నీ 2 పాటలకి ఇచ్చాం కదా, ఇది శ్రీ తుమ్మన్నారద అమృతం బాలు గారికి, నరుడో వందనుడా జ్ఞాన్ గారికి ఇచ్చాం, మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్కి అదే సినిమా అని కాకుండా చేశాను. ఆయన పర్సనల్గా నాకు చెప్పారు, నిన్న సార్ నాకు అందరు ఫ్రెండ్సే, నాకు అసలు విరోధులు ఎవడు లేడు, అవతల వాడు అనుకుంటే నేనేం చేయలేను. సో నాకు దాని గురించి అసలు ఆలోచించలేదు సార్, నా పని చేసుకుంటూ పోవటమే, అంతవరకే. అప్పట్లో మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా చాలా బాగా జరిగాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దాసనారాయణరావు గారిది మాయాబజార్ చేస్తున్నాను, చేస్తుంటే 12 పాటలు దగ్గర. నేను సార్ మంచి ఆపర్చునిటీ ఇది, అప్పుడంటే పింగళాంధ్రలో
ఒకళ్ళే రాశారు కదా, మనం ఇప్పుడు అందరూ ఉన్నారు, నాకు అందరు ఫ్రెండ్స్, ఒక్కొక్కళ్ళ చేత ఒక పాట రాయిద్దాం అన్న. అది ఎలాగయా అన్నాడు. నేనంటే అందరికి ఇష్టం అంటాను. అలాగే రాయించాం. భువనచంద్ర, వెన్నెల గంటి, అశోక్ తేజుద్దాల అన్నీ వేటూరు గారు అందరూ రాశారు. అప్పుడు నేను చెప్పాను, మీరు ఒక పాట రాయాలన్న. దాసరి గారితో రాశారు. అవే కళ్ళు అని ఆ పాట రాశారన్న. నాగేశ్వరరావు 5 మంది హీరోయిన్స్ చేసి. సో అలా ఉండేది అది. అంటే ఇప్పుడు ఏంటంటే కంపోజింగ్ అంటే రైటర్ ఉండాలి. రైటరు మ్యూజిక్ డైరెక్టర్ కూర్చుని అందరం కూర్చుని నిర్మాత, దర్శకుడు అలా ఉంటే అది ఇది వేరుగా ఉంటుంది. హీరోలు కూడా ఉండేవాళ్ళు కదా మ్యూజిక్ కంపోజిషన్. అవును, అవును. ఆ సిట్టింగ్స్ లో హీరోలు కూడా ఉండేవాళ్ళు. అంటే హీరోలు అందరు రానప్పుడు ఏమన్నా వాళ్ళు వీలుండి వస్తే వచ్చేవాళ్ళు. బట్ దర్శకుడు, నిర్మాత గ్యారంటీ అందరూ ఉండేవాళ్ళు. అదొక పండగ. అది ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడో కూర్చుని ఏదో చేసేసి అది కరెక్ట్ కాదు. అసలు లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు. లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు కొంతమంది, కానీ కంపోజింగ్ అనేది అందరి మధ్యలో కూర్చొని చేయాలి. అవును, అదే కరెక్ట్. అవును. అంతేగాని విడివిడిగా మనం ఏదో కూర్చొని చేసేసి సీడీ పంపించి ఇవి వినండి, అది కూడా చూడలే, అది కరెక్ట్ కాదు కదా. ఎవరి పని వాళ్ళు చేయాలి. అప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ తెలుస్తుంది. అలాగే లైవ్ ఆర్కెస్ట్రాతో అప్పటికప్పుడు చేస్తే, మేము భైరవ దీపం చేసాం లైవ్ ఆర్కెస్ట్రా, కంప్యూటర్ కూడా వాడాం మేము. కంప్యూటర్ వాడాం. ఇప్పుడు అంతేగాని కంప్యూటర్ ఒకటి ఉంటే సరిపోతుంది, 4 కంప్యూటర్లు ఉంటే చాలు అంటే అది కరెక్ట్ కాదు. చాలా ఫాస్ట్గా పాట రాసి ఇచ్చేసిన రైటర్ ఎవరండి? వేటూరి సుందరమూర్తి గారు. వెరీ ఫాస్ట్. అలాగే ఆయన వెరీ ఫాస్ట్ కంపోజర్ ఇళయరాజా. వెరీ ఫాస్ట్ గ్రాస్పింగ్ చేసి పాడేవాళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే మనో ఉన్నాడు, వాణిజ్యరామ్ గారు కూడా జస్ట్ వినంగానే పాడతారు వాడు రాసుకుని. ఉన్నారు కొంతమంది. మరి వేటూరి గారితో ఎలా ఉండేదండి? బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. పైగా మాకు దగ్గర బంధువు కూడా ఆయన. బంధువు తర్వాత ఆయనకి నా కంపోజింగ్ ఇష్టం. సినిమాలు తర్వాత మేము ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా చేసాం, అద్భుతంగానే చేసాం. ప్రైవేట్ ఆల్బమ్స్ నేనా కనీసం ఒక 400-500 చేసి ఉంటాను, నాకే గుర్తులేదు. అప్పట్లో రెవెన్యూ ఎలా ఉండదండి ప్రైవేట్ ఆల్బమ్స్ మీద? అప్పుడు లేదు, ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నాయి. నాకు అప్పుడు తెలియదు కూడా అసలు. తర్వాత నేను ఐపీఆర్ఎస్ మెంబర్ అయినా, నాకు ఏదో ఒక అమౌంట్ వస్తుంటుంది అంతవరకే. ఐపీఆర్ఎస్ ఇప్పుడు ఎలా ఉందండి మీకు? ఉంది ఐపీఆర్ఎస్, పిఆర్ఎస్ దాంట్లో కూడా కొన్ని శాఖలు విడగొట్టే. నాకు ఎడ్యుకేట్ చేసింది సాహితే, రైటర్. పాపం ఆయన చాలా మందికి ఎడ్యుకేట్ చేశాడు, మంచి వ్యక్తి. నాకు కొన్ని పాటు మేము ప్రైవేట్ ఆల్బమ్ చేసాం ఒకటి. సో నాకు మంచి ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్. నాకేంటంటే మహాదేవన్ గారు కాదు కదా, రాజేశ్వరరావు గారు, పెంజాల్ గారి దగ్గర నుంచి ఘంటసాల గారి ఫ్యామిలీ కానీ అందరూ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేను ఒక్కడనే అంటాం కాదు, నేను, నా వైఫ్, నా పిల్లలు అందరికీ తెలుసు. సో అలా మేము ఉండేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే కొంచెం రాను రాను మారుతుంది న్యాచురల్. మన పిల్లలు కూడా మారుతారు, న్యాచురల్, తప్పదు అది. కానీ అదే కరెక్ట్. అందరం కూర్చొని చక్కగా కింద కూర్చొని భోజనం చేస్తే ఎలా ఉంటుంది? ఏదో డైనింగ్ పడేసుకోండి, ఎవడికి ఆకలిసి వాడు తినండి అంటే ఎలా ఉంటుంది? మీ ఇంట్లో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా చాలా బాగా జరిగాయి అంటే వేటూరి గారు, జానకి గారి గురించి చేసాం. ఒక 10 రాగాలతో వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు, దాన్ని కంపోజ్ చేయాలంటే వేటూరి గారు మా ఇంటికి వచ్చారు. కింద కూర్చున్నాం మేము. మా ఇంట్లో జానకి గారు ఆవిడతో పాటించా. ఆయన గోల్డెన్ డేస్, నో డౌట్. వేటూరి గారి దగ్గర గమనించిన విషయం ఏంటండి మీరు? అంటే ఆయన ఏ పాటైనా చాలా సింపుల్. ముఖ్యం ఏంటంటే నాకు ఇంత విషయం ఉందని ఆయనకే తెలియదు అసలు. మామూలు సరదాగా ఉంటాడు, ఏదో చిన్నపిల్లలాగా మా ఇంటికి వస్తాడు. ఏమ్మా అండి మంచి కాఫీ ఇవ్వు అని అయిపోయింది. భోజనం కలిసి చేస్తాం మేము. మా ఇంటి రాజు చెప్పులతో అంత భోజనం బాగుంటుంది అనేవాడు. అవి నేను ఏదో పెద్ద బిగ తీసుకుని, నేను పెద్ద కవి, మామూలుగా ఆటోలో కూడా వచ్చేవాడు ఆయన. ఆయన ఆటోలో ఏంటి అంటే భేషజాలు లేవు, అది మేము చెప్పేది. భేషజాలు అనేవి ఆయన దగ్గర లేదు, నేను చూడాల. అటువంటి గొప్ప వ్యక్తి, వెరీ ఫాస్టెస్ట్ రైటర్. ఇప్పుడు మేము ప్రైవేట్ ఆల్బమ్స్ ఎన్ని చేసాం. సినిమాల్లో కూడా అటు శంకరాభరణం, నేను కీబోర్డ్ ప్లేయర్. నా శ్రీతుమ్ము నడదాదమ్మతో ఆయన రాశాడు. ఈ 2 బాలు గారు పాడారు.
సీతుంబుర నారద ఆ. పాట ఎంతసేపట్లో రాస్తుంటారు వేటూరు గారు? ఆయన ముందు పల్లవి ఇచ్చారు నాకు. ఉమ్, ఆయన రాసి ఇచ్చేసి ఉమ్, తర్వాత మేము అనుకున్న ఎలా చేద్దాం అంటే డిజైనింగ్ అయిన తర్వాత అప్పుడు ఆయన మహా 2-3 రోజులు రాసి ఇచ్చి ఉంటారు. ఉమ్, అంతకన్నా పట్ల ఆయనకి. అవును. నాకు 1 మంత్ పట్టింది. దాన్ని ట్యూన్ అంటే చేయాలి. దీన్ని ఎలా చేయాలి ఉమ్, ఆలోచనకి ముందు టైం ఉమ్, ఎలా చేస్తే ఇది బాగుంటుంది ఇది అన్నీ చాలా స్టడీ చేసి చేయాల్సి వచ్చింది అది. ఉమ్. ఆ రోజుల్లో మీరు ఎవరిని కాంపిటీషన్ అనుకునేవాళ్ళండి మీరు? ఎవరిని? నాకు అసలు ఉమ్, యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఎవ్వరు కాంపిటీషన్ లేరు అసలు. ఉమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, ఇప్పుడు నేను పౌరాణికాలు చేశాను, 2 పౌరాణికాలు చేశాను, ఫోక్లోర్ చేశాను, భైరవ దీపం, బృందావనం, ఇటువంటివి సినిమాలు అవి చేసాం, మా సినిమాలు మా చేశారు. సినిమా చేసాం, ఉమ్, ఆల్ ఇండియా రేడియో అన్ని రకాలు చేస్తున్నాం కదా. ఉమ్, ఇన్ని ఎలా ఎవరు చేయలేదు కాబట్టి ఉమ్, ఇక నా కాంపిటీషన్ ఏముంటుంది? ఉమ్, నాకు అసలు కాంపిటీషన్ అని లేదు. ఎందుకు ఉండదంటే నాకు అందరు ఫ్రెండ్స్ కాబట్టి. అవును, అవును. ఇప్పుడు ఇళయరాజాని వెళ్ళి కలుస్తాం. ఉమ్, ఆయన ఎంత బాగా మా మనోడి సినిమా కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఉమ్, సో మేము కలుస్తుంటాం. అండ్ ఐ ఫీల్ హ్యాపీ. మణిశర్మ ఫోన్ చేసి చెప్తాను, ఇక్కడ అమెరికాలో ఉన్నాడు, ఆయన శకుంతల సినిమా చూసినా ఎంత అద్భుతంగా మ్యూజిక్ చేసావు నువ్వు, అది నాకు ఇష్టం. అంతేగాని వాడు బాగా చేశాడు, వాడు బాగా సంపాదించాడు, వాడికి 100 సినిమాలు వచ్చాయి, నాకు రాలేదు, అస్సలు నా లోపల రాదు అది. ఇండస్ట్రీలో ఏమనుకుంటారంటే సార్, ఇలా మ్యూజిషియన్స్ కానీ రైటర్స్ కానీ బాగా సంపాదిస్తారు కానీ వాళ్ళు దాచుకునే స్వభావం వాళ్ళకు ఉండదు, దుబారా ఎక్కువ చేస్తారు, చివరి టైంలో ఇబ్బంది పడతారు. అవన్నీ పూర్వం, ఇప్పుడు అవేం ఇప్పుడు లేవు. లేదు. ఇప్పుడు ఇప్పుడు మా కోరస్ పాడేవాళ్ళ దగ్గర నుంచి బాగా సెటిల్ అయిపోతున్నారు. అది ఇలాగే ఇప్పుడు అది ఒక టైంలో ఉండేది. ఇప్పుడు అందరూ బాగా తెలుగు వాళ్ళండి, నో డౌట్ అట్ ఆల్. బాగా అందరూ బాగా సెటిల్ అయిన వాళ్ళే. ఏదైనా మరీ పోగొట్టుకున్నారంటే వాళ్ళకి అవకాశాలు లేక, ఇప్పుడు నాకన్నా బాగా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి. నేను కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడే సెటిల్ అయిపోయాం. మ్యూజిక్ డైరెక్టర్ కన్నా నేను కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడే. హైయెస్ట్ స్పీడ్ మీరేనేమో కదా ఆ రోజుల్లో? అలాగే కీబోర్డ్ నాతో ఇంకా ఉన్నారు. ఉన్నారు. నాకెంత 2250, 2500 మ్యాక్సిమం నా పేమెంట్. 1990 అదే గొప్ప పేమెంట్ నాకు. అప్పుడే బాగా సెటిల్ అయిపోయాం మేము, అందుకని నాకు ఇబ్బంది లేదు. అండ్ ఇంకోటి, ఐ నో వాట్ ఐ యామ్. నేను ఎంతలో ఉండాలో అంతలో ఉంటా, అంతేగాని భేషజాలని మా ఇంట్లో అసలు ఎవరికి తెలియవు. మా బాబాయికి లేదు, మాకు లేదు. ఎంతవరకు ఉంటాం, మనకు ఉన్న దాంట్లో హాయిగా ఉంటాం, కంఫర్టబుల్గా, పిల్లలకి లోటు లేకుండా. మా పిల్లలు బాగా సెటిల్ అయిపోయారు, మాకేం కావాలి అసలు? మాకంతా కొంచెం ఏదైనా ఉంటే పేదవాళ్ళకి హెల్ప్ చేయటం, తర్వాత టెంపుల్స్లో కొన్ని డొనేషన్స్ ఇవ్వటం, ఇటువంటివి చేస్తుంటాం. మీరు పనిచేసిన దర్శకులందరూ మ్యూజిక్ పరంగా బాగా గ్రిప్ ఉన్న వాళ్ళే. ఇప్పుడు జంజాల గారికి జంజాల మ్యూజిక్ ఇష్టం, అద్భుతంగా సంగీతం గారు. మన కోదండరామరెడ్డి గారి సినిమా వేటూరు గారికి బాగా సంగీతం నాలెడ్జ్ ఉంది. కోదండరామరెడ్డి గారితో ఒక సినిమా మాతో పెట్టుకోకు, బట్ సాంగ్స్ హిట్. అంటే ఆ సినిమా కమర్షియల్గా హిట్ అయితే మీరు ఇంకొక స్థాయిలో ఉండేవాళ్ళేమో. ఉండేది. ఈ మాట నాకు చిరంజీవి గారు చెప్పారు. అంటే నేను చెప్పాను, నా తప్పు కాదు కదా సార్, నా తప్పు కాదు కదా. అది ఎందుకు, ఇప్పుడు హిట్ ఫ్లాప్ ఎలా ఉంటాయంటే చాలామంది తెలియదు, అది ఒక భ్రమ. అది ఇప్పుడు పురోహితులు ఉంటారు, ఆ పురోహితులు అందరికీ కావాల్సిన వాళ్ళే. వాళ్ళు ముహూర్తాలు పెట్టి పెళ్లి చేస్తారు, అందరూ జీవితాంతం కలిసి ఉంటారా? కొంతమంది పక్కవాడితో లేచిపోతుంది, అది వాళ్ళ కర్మ. అందుకని పురోహితుడు తప్పు కాదు. మీరు పురోహితులు లాంటి వాళ్ళు అంతే, మనకి అంతే కదా. ఇప్పుడు మనకి సినిమాలంటే వాళ్ళే పెడుతున్నారు ముహూర్తం, మరి ఎందుకు హిట్ అవ్వట్లేదు కొన్ని సినిమాలు? అది పురోహితుడు తప్పు కాదు. సో నేను మ్యూజిక్ నాకు అన్నీ ఒకటే. ఇప్పుడు ఆలీ సినిమా ఒకటి ఉంది, ఆ సినిమా పేరు కూడా ఎవడో తెలియదు, కాలేజ్ స్టూడెంట్, మనసే హారతి షిరిడి శ్రీపతి అని సూపర్ హిట్ సాంగ్ అది. ఇప్పటికీ అసలు సాయిబాబా పాటలు అంటే అది ఖచ్చితంగా అది ఆ పాట ఉంటుంది కదా. సో అంతేగాని నాకు ఆలీ సినిమా కదా, నాకు ఆలీ అయినా ఎవరైనా ఒకటే. నాకు హీరో కాదు గుర్తొచ్చేది, ఆ సినిమాకి సన్నివేశం ఏంటి, అది కనుక దానికి మనం ఏం చేయాలి. అందుకనే ఇప్పుడు భైరవ దీపంకి అలా చేయాలి, కృష్ణార్జున విజయానికి ఇలా చేయాలి, మాతో పెట్టుకోక అలా చేయాలి. 3 బాలకృష్ణ కదా, నేను బాలే ఓకే. అందుకని మనం ఏంటంటే డైరెక్టర్ ఏం చెప్పాడు దానికి మనం ఏం చేయగలం, అది ఆలోచించాలి తప్పితే
మిగతా మాకు అనవసరం కూడా అసలు. చిరంజీవి గారితో ఎందుకు అవకాశం రాలేకపోయింది ఆ రాలేదు. రోజుల్లో? బట్ నేను ఎక్కడికన్నా బాగా ఇటీవలే ఉమ్, మా ఇంటి కూడా వద్దురు కానీ నేను చెప్తా అన్నారు. ఉమ్, నాకు ఫోన్ కూడా చేయించారు. ఉమ్, త్వరలోనే కలుస్తాం మేము. ఉమ్, అంటే కలవడం వరకే. ఉమ్. అడుగుతాం. అడిగినందువల్ల సినిమా వస్తుందని అనుకోను. అవును, అవును, వస్తే అదృష్టం. అవును. అంటే ఆ రోజుల్లో కోదండరామిరెడ్డి గారు అంటే చిరంజీవి గారితో ఈవెన్ నాకు ఇంకొక సినిమా చేయాలి మీ ఇద్దరం. ఎవరు పవన్ రెడ్డి గారు నేను పుట్టింటి గౌరవం ఉమ్, ముందు ఆయన అనుకున్నారు. ఉమ్, ఆ ఓపెనింగ్ చిరంజీవి గారు ఇచ్చారు. తర్వాత ఏదో కారణాంతరం వల్ల విజయనిర్మల్ గారు చేశారు ఆ సినిమా. ఉమ్, నేనే మ్యూజిక్ రైట్. ఉమ్, ఒక పాట రికార్డ్ చేసాం ఆయన ఆయన ఉన్నప్పుడు. ఉమ్, అదే అందుకని అవకాశం రావటం మన చేతిలో ఏముంది. అవును, అవును, అవును. చాలా మంది ఏమంటారంటారు సార్, ఆ రోజులే బెటర్, ఆ రోజులే బాగున్నాయి, గత కాలం మేలు వచ్చు కాలము కంటే అది అంటారు కదా. సంగీతంలో కూడా అది ఉంది సార్, సంగీత ప్రపంచంలో కూడా. అన్నీ అంతే. ఉమ్, మన జీవితంలో కూడా ఉమ్, హాయిగా మాకు మొదటి పేమెంట్ 20 రూపాయలు. ఉమ్, 20 రూపాయల్లో 5 రూపాయలు ఇస్తే రోజంతా రిక్షా మా దగ్గరే ఉండేది. ఉమ్, 15 రూపాయలు. ఆ 15లో 2 రూపాయలు బాబాయ్ హోటల్ టిఫిన్స్. ఉమ్, నెంబర్ 1 నేను చెప్పేవన్నీ. ఉమ్, తర్వాత ఒక 4 రూపాయలు ఇస్తే టీ షర్ట్ లాంటివి 5 రూపాయలు ఇస్తే రెడీమేడ్. ఉమ్, ఇంకెంతో 5 రూపాయలు మిగిలితే ఇంటికి వచ్చేప్పుడు 2 కిలోలు కందిపప్పు తెచ్చేవాడు. ₹1.80. ఉమ్, మరి ఆ 20 రూపాయలు బెటరా? ఉమ్, ఇప్పుడున్న బెటరా? ఉమ్. అప్పటికి అది, ఇప్పటికి ఇది. అంతే. అంతే. మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ ఎలా ఉండేవండి ఆ రోజుల్లో? చాలా తక్కువ. చాలా తక్కువ. అంటే తక్కువ అంటే అప్పటికంతే. ఉమ్, ఇప్పుడు రామారావు, నాగేశ్వరరావు లాంటి మహానుభావులే ₹1,00,000 తీసుకోవడానికి చాలా టైం పట్టింది. అవును. ఏ, ఇప్పుడు మా శంకరాభరణం నాకు తెలిసి 10,000, 15,000 మించి ఆయనకి ఇచ్చి ఉండరు. ఉమ్, నాకు మాధవన్ గారు చెప్పిన మాట అది. ఉమ్, అంతేగా లక్షల్లో లేదు కదా అప్పుడు. అవును, అవును. నా కీబోర్డ్ పేరు ఆ సినిమాకి 400. ఉమ్, సో నాకేంటి లెక్క చూసుకుని 2,000 ఎంతో నాకు వచ్చింది. ఉమ్, అలా ఉండేది తప్పితే తర్వాత తర్వాత పెరిగింది. ఉమ్, మెల్లమెల్లగా పెరిగింది. ఇప్పుడు అసలు కోట్లలో కదా. ఉమ్. కోట్లలో 15 కోట్లు 20 కోట్లు తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు ఈరోజు. ఉన్నారు. అది నేను అనుకుంటానంటే పోలే మనకి దొరకని అదృష్టం వాళ్ళు దొరికింది. ఉమ్, అమ్మాయ హార్ట్కి అంగిరాట్స్ అని చెప్తా అంతవరకే. ఉమ్, ఇప్పుడు ఎవరి డబ్బు వాళ్ళది. అవును. ఎవడి ఎవరి కష్టం ఎవడి వాళ్ళది. కష్టం వాడిది. అవును. వాడు ఎంత టెన్షన్ పడుతున్నాడు. ఆ డబ్బు దాచుకోవాలి కదా. ఉమ్. మీ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంతండి? మాతో పెట్టుకో భైరవ ద్వీపానికి 1,00,000 ఇచ్చారు. మాతో పెట్టుకోకు నేను ఎప్పుడూ ముందు ఇంత అని అడగను అసలు. నాకు అలవాట్లేదు. వాళ్ళు అడిగినప్పుడు చెప్తాం. ఏమంటే చూడండి సార్, మీకు తెలుసు కదా బయట ఎలా ఉన్నాయో, రీజనబుల్గా ఇవ్వండి. ఇవాళ కూడా అదే. అంటే హైయెస్ట్ పేమెంట్ మాతో పెట్టుకోకు 1,50,000 ఇచ్చారు. 1,50,000 నేనే రూపాయి వాళ్ళ. మా అబ్బాయి 4 ఏళ్ళు ఇంజనీరింగ్కి అది కట్టేసాం ఫీజు. అలా ఇప్పుడు మా అబ్బాయి ఎంఎస్ చేసి ఆస్ట్రేలియాలో ఈజ్ వెల్ సెటిల్డ్. అదంతా భైరవదీపం క్రెడిట్ అది. అదే చెప్తున్నా. ఇప్పుడు డబ్బు రావడం గొప్ప కాదు. వచ్చింది జాగ్రత్తగా చేసుకున్నాం. మాకు వచ్చిన కొద్ది ఇంత డబ్బు వస్తే చక్కగా సెటిల్ అయ్యాం మేము. అది చాలు మాకు. ఈటీవీ వాళ్ళు నన్ను ఆదరించారు 7 ఏళ్ళు. అది ఎందుకనే నేను ప్రతిరోజు కృతజ్ఞతాభావం ఎవరెవరైతే నా వచ్చి అందరూ నాకు గుర్తుంటారు. అందరికి ముందు దండం పెట్టుకుని లేస్తాను. అందరూ బాగుండాలి. రెహమాన్ గారికి, కీరవాణి గారికి ఆస్కార్ వచ్చింది. మీరు ఎలా దాన్ని చూస్తారు? నేను దాని పెద్ద అంత ఇదేమీ నేను ఇవ్వనండి. ఎందుకు ఇవ్వనంటే ఆ టైంకి అది భగవంతుడు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, తెచ్చుకున్నారు, వేరే విషయం. అలా చూసుకుంటే ఎంఎస్ విశ్వనాథన్, కేవి మహాదేవన్, తర్వాత ఇళయరాజా వాళ్ళకి చాలా అవార్డ్స్ రావాలి. కనీసం 4-5 అవార్డు రావచ్చు. 4-5 ఆస్కార్లు రావచ్చు. సో ఆస్కార్ దీనికి ఏముంటుంది దానికి పెద్ద. ఒక పాట అద్భుతంగా చేశాడు పలానా మ్యూజిక్ డైరెక్టర్ అంటే అది మేము అప్రిషియేట్ చేస్తాం అంతవరకే. అవార్డ్స్ ఏముంది? అవార్డ్స్ కానీ ఈ మిగతా పెద్ద అది నేను కొత్తగా చెప్పక అందరికి తెలుసు అవన్నీ. దాని గురించి పెద్ద మనం ఏమి డిస్కస్ చేయాల్సింది ఏమి ఉండదు దాంట్లో. ఈ జనరేషన్లో మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారండి? ఎప్పుడైనా ఒక పాట విన్నప్పుడు ఫోన్ చేసి అప్రిషియేట్? నాకు పర్సనల్గా మా తరం మ్యూజిక్ నాకు అంటే నాకన్నా జూనియర్సే. నాకు మణిశర్మ ఇష్టం. ఎందుకంటే అతను సాంగ్స్ చేయటమే కాదు హిట్ చేశాడు. దగ్గర 80-100 సినిమాలు
మంచి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ బాగా చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తాడు. సో అతను పర్ఫెక్ట్ నా దృష్టిలో. నెక్స్ట్ విద్యాసాగర్ నాకు చాలా ఇష్టం. దాని తర్వాత ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో నాకు డిఎస్పి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఎవరైనా సరే మెలోడీ సాంగ్స్ చేయడం ఈజీ, చేయగలం, ఏదో ఒక రాగం పట్టుకుంటాం, ఏదో చేస్తాం. మీరు మాస్ సాంగ్స్ ఎలా చేయగలం? మాస్ సాంగ్స్ చేయటం అంత ఈజీ కాదు. ఇన్ని సినిమాల మాస్ సాంగ్స్ బ్రహ్మాండం చేస్తున్నాడు అతను. ప్లస్ పౌర్ణమి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సో అతను నాకు ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అంటారు డిఎస్పి పాటలు చాలా వరకు ఒకేలా ఉంటాయండి. అది మనకు అనవసరం. హిట్ అయింది లేదా, దాంట్లో అతని మాటకి ప్రాధాన్యత ఇస్తాడు. మొన్నను కూడా చెప్పాను దీంట్లో, నేను ఇప్పుడున్న వాళ్ళు డిఎస్పి అదృష్టవంతులం. నేను సంగీతం గారితో చాలా వర్క్ చేశాను. ఇప్పుడు సంగీతం గారితో వర్క్ చేయడం అతనికి దొరికిన పెద్ద అదృష్టం ఇది. ఆయన కూడా అదే ఫీల్ అవుతున్నారు. అంతే కదా, లైఫ్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్. అంతకని రాదు ఇంకా. ఆయన 94, ఇంకా మళ్ళీ ఎన్ని సినిమాలు చేస్తారనేది మనం చెప్పలేం. చేస్తే అదృష్టం. 100 ఏళ్ళు కూడా ఆయన చేయాలని నేను అదే కోరుకుంటాను. అది అతను దొరికిన అదృష్టం. అంటే ప్రధానికి ఏంటంటే ముందు ఇది బాగుండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి ఎగ్జాంపుల్ చక్రవర్తి గారు చాలామంది ఏంటి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అనేవాళ్ళు. నా వరకు ఏంటంటే మ్యూజిక్ పక్కన పెడితే చాలా గొప్ప వ్యక్తి. అందుకనే వాళ్ళ కీరవాణి అనే వ్యక్తి కానీ, రాజ్కోటి కానీ, మనో కానీ, మా అన్నయ్య రమేష్ కానీ, ఇలాగా ఎంతోమంది ఆయన నుంచి పైకి వచ్చారు. అలా ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సో ఈ హృదయం మంచిది ఆయన. అందుకని ఆయన పాటలు హిట్టే కదా, హిట్ సాంగ్స్ వచ్చాయి కదా ఆయనకి. కానీ చాలామంది మీరు అన్నట్టు ఆయనకి సరిగమలు కూడా రావు, నోట్స్ రాదు అని చెప్తుంటారు కదా. అంటే కానీ ఏది రాకపోయినా ఆయనకి ఏదో ఒకటి ఉంది కదా. అవును, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ పైగా. తర్వాత ఏదో ఒకటి లేకపోతే ఆ పాటలు తయారు చేయలేదుగా, ఎవరో ఒకళ్ళు చేస్తే ఆయన పేరు వేయరుగా. అవును. సో నేను ఉంది, సంగీత రూపంలో చెప్పలేకపోవచ్చు అంతవరకే. కానీ మన ఎన్ని సూపర్ హిట్స్ ఇచ్చాడు. నాకు యాక్చువల్గా ఆయన సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ ఇష్టం ఆయన పాటలు. చీకటి వెలుగులో, మల్లెపువ్వు, శారద అద్భుతమైన మ్యూజిక్ చేశాడు ఆయన, నో డౌట్. తర్వాత కమర్షియల్ చేస్తే ఎక్కువ చేయగలం అనుకున్నాడేమో నాకు తెలియదు. అది ఎవరి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి వాళ్ళ స్టైల్కి బాగా నచ్చి ఒక డైరెక్టర్తో చేయాలి అని ఉంటుంది కదా, మీకు అలా ఉండేదా? అంటే నాకేంటంటే విశ్వనాథ్ గారితో చేయాలి అని ఉండేది. అదే భగవంతుడు అవకాశం దొరకలేదు. ఏదో ఒక పాట 2 పాటలు ఒక టీవీ సీరియల్ చేశాను, ఆయనే హీరో దానికి. అంతే, అది పెద్ద ఎక్కువ మంది తెలియదు కదా. ఒక సినిమా మనం చేయాలి అనుకునేవాడిని, అవల. బాపు గారితో రమణ గారితో ఎంతో అనుకునేవాళ్ళం, అది అవల. కాకపోతే రామరాజ్యంలో ఒక 2 శ్లోకాలు చేయమని చేసి ఇచ్చా. ఒక టీవీ సీరియల్ చేశాను బాపు గారు రమణ గారితో, దాన్ని నేనే మ్యూజిక్ డైరెక్టర్. అదొక బాలచంద్ర గారు చేయాలి, భారతరాజు చేస్తే బాగుండేది, ఇలా ఉండేవి నాకు. వంశీ గారు కూడా అనుకున్నాను. వంశీ మాకు సంక్రామణ నుంచి ఫ్రెండే. అదేంటి వంశీ ఏమయ్యా మంత్రం చేయొచ్చు కదా, అలాగే వెళ్ళాలి అనేవాడు. మరి ఏమి అంటే ఇళయరాజా గారి దాంట్లో నుంచి బయటకు రాలేకపోయారు ఆయన. ఇళయరాజా బయటకు వచ్చి చక్రితో చేశాడు కదా. అప్పుడైనా సురేష్ మంత్రం చేద్దామా అంటే నేను అందుకనే టైం నమ్ముతాను. ఆ టైము కూర్చేది ఎవరు? భగవంతుడు. ఐ బిలీవ్ గాడ్. ఆయన చెప్తేనే ఏదైనా జరుగుతుంది. అప్పుడు ఆయన థాట్ రావచ్చు, అంతే కదా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నది ఈ రోజుల్లో అదొక వేరే సెగ్మెంట్ అయిపోయింది. పాటలు ఒకరితో చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకరు చేస్తున్నారు. సినిమా చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా మాట్లాడుకోవడం మొదలైంది. కానీ వీటికి ఆద్యుడు ఇళయరాజా. ఇళయరాజా ఈ చేసిన అత్యద్భుతాలు చేశాడు ఆయన. ఇప్పుడు కాదు, 25-30 ఏళ్ళ ముందే. సిగపురోజా గారి దగ్గర నుంచి మొదలు పెడితే రీ రికార్డింగ్ ఓరియంటెడ్. అలాగే సాంగ్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్స్ కూడా దళపతి ఇవన్నీ తీసుకుంటే ఎక్స్ట్రానరీ. అదే ఇవాళ కొత్తగా రాలేదు, అక్కడి నుంచే వచ్చాయి. అందుకనే అంటే ఏం లేదు, ఏంటంటే అది మనం అందరికీ అన్నీ తెలుసు, మనం ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు, ఎవరి టైం వాడిది అంతే.
కొంతమందికి అదేంటే వాడికి ఏం తెలియదు కదా అంటే, ఏమో భగవంతుడు వాడి పక్షంలో ఉన్నాడు. అవును. అవును. అంతే కదా! కానీ ఈ రోజుల్లో టాలెంట్ అవసరం అంటారా? మేనేజ్‌మెంట్ అవసరం అంటారా? ఏది అవసరం? అంటే మేనేజ్‌మెంట్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది. అవును. అవును. అది అప్పటి నుంచి ఉంది. హ్మ్. అప్పుడు కూడా కొంత ఉండేది. హ్మ్. నాకు రాజేశ్వరరావు పెంజాల్ గారు అడిగేవాడు. హ్మ్. ఈవెన్ రమేష్ నాయుడు గారు అడిగారు. హ్మ్. చక్రవర్తి గారు అన్ని సినిమాలు ఎలా చేస్తారయ్యా? హ్మ్. అంటే ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి చక్రవర్తి గారు అనేవాడు, గురుగారు మీరు చేసింది మ్యూజిక్. నేను మ్యాజిక్ చేస్తున్నాను అన్నాడు. అది ఒప్పుకోవడం అంత ఈజీ అవును. కాదు కదా! అవును. సో, ఇప్పుడు మ్యూజిక్ కన్నా మ్యాజిక్కే ఎక్కువ రాజ్యం వెళ్తుంది. అవును. అది వాళ్ళ అదృష్టం అంతే నేను చెప్పేదే. హ్మ్. నేను అందుకని ఈర్ష్యపడను. ఎందుకు ఈర్ష్యపడాలి? ఏ వాడు నేనెందుకు చెప్పాలి? మ్యూజిక్ తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు కదా! అవును. అవును. ఎప్పుడు మ్యూజిక్ తెలిసిన వాడు మనని అప్రిషియేట్ చేస్తే మనం సంతోషపడాలి. అవును. అందుకని మ్యూజిక్ బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మనం కూర్చుంటే వాడు కొంచెం భయంగా కూర్చుంటాడు. ఈ జనరేషన్ ఎక్కువ ఉంటుందంటుంది మ్యూజిక్. ఎందుకంటే వాళ్ళకి అందుబాటులో చాలా ఉన్నాయి. ఏఐ ఉందండి. నాకు అవును. తెలుసు ఏఐ గురించి. హ్మ్. అది ఏఐలో చేసినా కూడా చెప్పేస్తారు. నేనే ఒక పాట చేస్తే ఇది ఏఐ పాట కదా అని చెప్పేశారు. హ్మ్. నాకు సిగ్గేసింది. వెంటనే మళ్ళీ నేను మార్చేది వద్దండి బాబు అని ఇప్పుడు ఏఐ అసిస్టెంట్స్ తీసుకుంటున్నారు. అవునవును. అవును. అది చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే కొత్త ఒక వింత, పాత ఒక రోత. అంతే. అంతకుమించి దీనికి నో డిస్కషన్. హ్మ్. హ్మ్. ఇప్పటికీ మీరు ఈ తరానికి తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వగలను అనిపిస్తుందా మీకు? అసలు తరం ఏం మారలేదండి. అందరూ మారారు అనుకుంటున్నారు. హ్మ్. ఏం మారలా. హ్మ్. వాళ్ళేంటంటే ఇప్పుడు చూడండి ట్రైన్‌లో మనం ఇట్ ఈస్ లైక్ ట్రైన్ కాఫీ. ట్రైన్‌లో వెళ్తే మంచి ఫిల్టర్ కాఫీ ఇస్తే ఇంకో రూ. 10 ఎక్కువ పెట్టిన అందరూ తాగుతారు. అవును. తాగరా? వాళ్ళెవరు వీళ్ళు అడగట్లే. సినిమా కూడా అంతే. హ్మ్. సినిమా అలా గనక అందరూ కమర్షియల్‌గా చేయాలనుకుంటే మరి రాఘవేంద్రరావు గారు ఎన్నో కమర్షియల్ చేసిన ఆయన అన్నమయ్యను, శ్రీరామదాసు ఎలా హిట్టే. అవును. ఈ ఆడియన్స్ ఏం మారిపోలేదు. అదే ఆడియన్స్ కదా! అదే ఆహ్, మన నాగార్జున గారు. హ్మ్. ఆడియన్స్ ఏం అడగరు. మన ఇళ్ళకొచ్చి ఇచ్చేయండి మహాప్రభు ఎవ్వరు అడగరు. మనం ఇచ్చేది బాగుంటే వాళ్ళు గ్యారంటీగా చూస్తారు. అవును. అవును. తప్పు ఎప్పుడు వాళ్ళ మీద లేదసలు. శంకరాభరణం హిట్ అయ్యేదా? లేకపోతే జంజాల 40 సినిమాలు చూసారుగా జనం. చంటబ్బాయి చూడలేదా? హ్మ్. చూడరని అనుకోకూడదు మనం. వాళ్ళు చూస్తారు. దాని కంటెంట్ ఇప్పుడు ఏంటంటే పూర్వంకి ఇప్పటికి తేడా ఏంటంటే డైరెక్టర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఎవరికైనా కాంపిటీషన్ ఉంది. ఎందుకు కాంపిటీషన్? టీవీలో 100 ఛానెల్స్ చూస్తున్నారు వాళ్ళు. పూర్వం టీవీలు లేవు. సో వాడు ఎంతవరకు ఓన్లీ దూరదర్శనే. వాడికేం తెలీదు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని మొత్తం అన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళకి పరిజ్ఞానం పెరిగింది. అదేంటే ఈ సినిమాల పాటలు ఇలా ఉన్నాయి. ఆళ్ళు భలే చేశారు. ఆ సినిమా భలే బావుంది. అది వాళ్ళకి కంపారిజన్ వస్తుంది. అవును. అందుకని సినిమా బాగుండకపోతే వెళ్ళరు. సినిమా కంటెంట్ బావుంటే ఒకరోజు కాకపోయినా 2 రోజులకైనా, 3 రోజులకైనా వెళ్తారు. వెళ్ళకపోతే కనీసం ఓటీటీలో మంచి రేట్లు ఇచ్చి తీసుకుంటారు. అవును. హ్మ్. అది జరుగుతోంది కదా! హ్మ్. మీకు బాగా ఇష్టమైన ఇన్‌స్ట్రుమెంట్ ఏంటి? నాకు అన్ని ఇన్స్ట్రుమెంట్ అలా ఏం లేదండి. ఫ్లూటు హ్మ్. అసలు కీబోర్డ్స్ నేను కీబోర్డ్ ప్లేయర్ కదా! హ్మ్. ఆహ్, ఫ్లూట్, వీణ మా అమ్మగారు వీణ ప్లేయర్. హ్మ్. వీణ, సితార్, ఫ్లూట్, వయలిన్స్ ఇవి నాకు చాలా ఇష్టమైన ఇన్‌స్ట్రుమెంట్స్. హ్మ్. అలా రిథమ్స్ తబలా, మృదంగం, డోలక్ ఇవి న్యాచురల్ ఇన్‌స్ట్రుమెంట్స్. అవును. ఈ డ్రమ్స్‌వి ఎంతసేపు వింటాం? ఎక్కువ సేపు వినలేము అవి. కాకపోతే మనకి ఇంతే డబ్బిచ్చి అద్భుతంగా చేయమంటే చచ్చినట్టు మేము అవే వాడుకోవాలి. హ్మ్. అప్పటికే నాకు చేసే అన్నమాచార్య కీర్తనలు అట్లా గాని ఎక్కువ న్యాచురల్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాడతాను నేను. అది నాకిష్టం. రైట్. హ్మ్. ఇప్పటికి ఎవరైనా దర్శకులొచ్చి కథలు చెప్పడం ఇదంతా జరుగుతుందండి? నాకు ఈ మధ్య ఒక కొత్త దర్శకుడు వచ్చి చెప్పాడు. హ్మ్. యూత్‌ఫుల్ లవ్ స్టోరీ. హ్మ్. తప్పకుండా బాగా చేద్దామమ్మా. హ్మ్. ఏం లేదు ఇప్పుడు ఓల్డ్ వైన్. హ్మ్. న్యూ బాటిల్. ఐ యామ్ ఎన్ ఓల్డ్ వైన్. హ్మ్. ఆర్కెస్ట్రా న్యూ బాటిల్. ఇంత అవును. మించి ఏం లేదు అది. అవును. ఇది పెద్ద గొప్ప విషయం కాదు. హ్మ్. కాకపోతే ఆ ట్యూన్ గనుక బావుంటే ఇప్పుడు ట్యూన్ ఎలా ఉండాలంటే అందంగా, ఆరోగ్యంగా ఉన్న మనిషిలా ఉండాలి. అప్పుడు సూట్ ఏస్తే ఇంకా బావుంటుంది. హ్మ్. ఇప్పుడు నేనిచ్చే ట్యూనే బక్కగా ఉందనుకోండి, దానికి సూట్ ఏస్తే అతకదు. హ్మ్. మరి ఎంత ఏఐ పెట్టినా అతకదది. హ్మ్. ట్యూన్ వాల్యూ ఉండాలి ముందు. ట్యూన్ అండ్ లిరిక్.
ఈ 2 బాగుండే దీనికి తగినట్టుగా మంచి సింగర్ పాడితే గ్యారంటీ హిట్ అవుతుంది. డౌటే లేదు. నేను అందుట్లో ఇప్పుడు వచ్చే సినిమాల్లో చూస్తున్నా కదా చాలా వరకు. డెఫినెట్‌గా నా 100% నేను న్యాయం చేయగలను. నాకు పరిపూర్ణ నమ్మకం ఉంది. కాకపోతే రావాలి ఎవరన్నా. అవును. 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 తప్పకుండా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో, ఏదైతే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదైతే మీరన్నారో, సింగీతం శ్రీనివాసరావు గారు 94 ఏళ్లలో మరి ఆయనకే వయసులో వచ్చిందిగా. కూడా ఒక అవకాశం వచ్చి ఆయనకొచ్చింది ఆయన కదా! కూడా ఈ వయసులో పని చేయాలన్న తపనతో అలాగే మేము సినిమా అలాగే ఉంటాం చేశారు. అంతే. ఆయన దగ్గర పని చేసాం కాబట్టి. అవునవును. మీకింకా ఆ మాటకొస్తే ఇంకా చాలా వయసుంది. ఉంది. అదే. చేయడానికి ఆ! ఇంకా ఓపికుంది. చాలా హుషారుగా, ఉత్సాహంగా గూడా ఉన్నారు. అదే. మళ్ళీ ఇందాకన్నట్టు మా జనరేషన్‌కి మీరంటే ఏంటో తెలుసు. మీ పాటలంటే ఏంటో తెలుసు. మీ క్యాలిబర్ ఏంటో తెలుసు. ఈ జనరేషన్‌కి కూడా తెలియాలి. మీరు మళ్ళీ రావాలి. యాక్చువల్‌గా నాకేంటంటే మా పిల్లలకి తెలుసు. నా హ్మ్. పాటలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు. హ్మ్. మా మనవళ్ళు కూడా రేపొద్దున హ్మ్. ఆయన ఈజ్ మై గ్రాండ్ ఫాదర్ అని అని చెప్పుకోవాలి. చెప్పుకోవాలని నేను సినిమాలు చేయాలనుకుంటున్నా. నేను తప్పకుండా. సినిమా మాధ్యమం కదా! అవును. అవును. మిగతా అన్నీ సెకండరీ. అవును. సినిమా మాధ్యమం లేదా ప్రైవేట్ ఆల్బమ్. నా ప్రైవేట్ ఆల్బమ్స్ అలాగే అందరికి తెలుసు. హ్మ్. సినిమాలు కూడా చేస్తే ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ హీరోస్ హ్మ్. వాళ్ళు చేస్తుంటే మా మనోళ్ళు చెప్పుకుంటారు. హ్మ్. ఈజ్ మై గ్రాండ్ పా అంటారు అప్పుడు. హ్మ్. హ్మ్. దానికోసం నేను సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా. మా జనరేషన్‌కి ఎలాగైతే ఆయన సంగీతంతో ఇన్‌స్పైర్ చేశారో, ఈ జనరేషన్ కూడా ఆయన ఇన్‌స్పైర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎలాంటి అవకాశాలొస్తాయని, ఇంకెంత బాగా మ్యూజిక్ ఇస్తారన్నది కాలమే చెప్పాలి. థాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు థ్యాంక్ యూ. టైమ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ థాంక్ యూ వెరీ అండి. మచ్. నమస్తే. థ్యాంక్ యూ.